కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. కడప జిల్లా కాశీనాయన మండలం గొంటువారిపల్లె గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పలువురిని బీసీవై పార్టీలోకి చేర్చుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీసీవై పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తామని తెలిపారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం గొంటువారిపల్లెలో జరుగుతున్న శుభకార్యానికి గౌరవనీయ నారాయణ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే, గత 20 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ, హామీలు కానీ, మేనిఫెస్టోను కానీ అమలు చేయడంలో కానీ, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కానీ మా ప్రభుత్వం ఫలానా అభివృద్ధి చేశాము అని చెప్పుకోవడానికి అవకాశం లేని సందర్భంలో పూర్తిగా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అనేక రకాల వివాదాలపైన చుట్టూ మళ్లిస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా మిగిలిన ఇచ్చిన హామీల పరంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీల పరంగా తీసుకుంటే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని, అదేవిధంగా బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ చిన్న చిన్న నిధులు కేటాయింపడం ద్వారా కరువు ప్రాంతాలైన రాయలసీమ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే తను అవినీతి చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. కేంద్రం కేటాయించే నిధులను కూడా కొల్లగొడుతున్నారు. అంతే తప్ప ఈరోజు బనకచర్ల లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు తక్కువ నిధులతో కేటాయింపులు చేసినట్టయితే వాటి పూర్తి చేయడం ద్వారా వేల ఎకరాలు, లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దీని మీద బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కావచ్చు, పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడానికి, పోటీ చేయడానికి, అదేవిధంగా పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో బీసీవై పార్టీతో కలిసి నడవడానికి ముందుకొచ్చిన అనేక మంది నాయకులు కూడా పార్టీలో ఈరోజు చేరికలు ఉంటున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉంటుంది. అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు బీసీవై పార్టీ వైపు వస్తున్నారు. బీసీవై పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో బలోపేతం చేయడం దిశగా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.